మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో కన్నారావుపై అటెంప్ట్ టు మర్డర్, భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్ని కొట్టేయాలని కన్నారావు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కన్నారావు పిటిషన్ని కొట్టేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, పూర్తి వివరాలు చెప్పండి. కల్వకుంట్ల కన్నారావుకు హైకోర్టులో చుక్కెదురైందని చెప్పాలి. కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైనటువంటి కేసును క్వాష్ చేయాలంటూ కూడా తన పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. దీంతో ఈ రోజు వాదనల తర్వాత కన్నారావు క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం తీర్పును వెల్లడించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వేదా కన్వెన్షనల్ హాల్ కు ఎదురుగా ఉన్నటువంటి సర్వే నెంబర్ 32లో 2 ఎకరాల ప్రైవేట్ భూమి ఉంది. ఆ భూమిని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రైవేట్ వ్యక్తులతోటి, అంటే కన్నారావు తన అనుచరులతోటి ఆ భూమిపైకి వెళ్లి అక్కడ వాళ్ళని బెదిరింపులకు దిగడం, మరోవైపు వారిపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఫినిషింగ్ ఉన్నటువంటి మొత్తం ఆ ల్యాండ్ కు, ప్రైవేట్ ల్యాండ్ కు ఫినిషింగ్ అంతా కూడా తను జేసీబీ తీసుకెళ్లి అక్కడ మొత్తం తొలగించేటువంటి ప్రయత్నం చేశాడు. దీంతో కన్నారావు అనుచరుల పైన అక్కడ ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డైరెక్టర్ శ్రీనివాస్ మార్చి 3వ తారీఖున అతను ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. కన్నారావు పైన ఇప్పటికి ఐపీసీ సెక్షన్ 307 హత్య ప్రయత్నం కింద 147 అల్లర్లు, మరోవైపు 447 నేరమైన అతిక్రమణకు పాల్పడినటువంటి సంఘటన ఉంది కాబట్టి ఆ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు కన్నారావు అనుచరులు కూడా మారణాయుధాలతో అక్కడికి వచ్చారు కాబట్టి వాటిపైన 324 కేసు కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో క్వాష్ చేయాలంటూ కూడా అతను వేసినటువంటి పిటిషన్ అయితే మాత్రం కొట్టివేయడం జరిగింది. దీంతో కన్నారావును అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.